10 నిమిషాల్లో సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలని చెప్తానండి. మీరు పేరు చూసే ఉంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటదండి. చాలామంది ఇష్టపడతారు సర్వపిండి తినడము. కానీ చేయడానికి అమ్మో! కుదురుతదో లేదో అని చేయడానికి వెనక ముందు అయితుంటారు. దీనికి ఎక్కువ ఏమి కూడా అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం చేసుకోవచ్చు. ఏం కావాలంటే బియ్యం పిండి, శనగపప్పు, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఎర్ర కారం, ఉల్లిగడ్డలు, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. అయితే శనగపప్పుని ముందుగానే కొంచెం నీళ్ళలో తడుపుకోవాలండి. పల్లీలని నార్మల్‌గానే నూనె ఎయకుండా వేయించేసుకొని పొట్టు తీసేసి పగలగొట్టి పెట్టుకోవాలి. ఇవన్నిటిని పిండిలో ఫస్ట్ పొడి పిండిలో కలిపేసుకోవాలండి. అన్నీ కలిపిన తర్వాత మళ్ళీ అప్పుడు వాటర్ వేసేసి పిండి ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టేసి పొయ్యి మీద ఒక్కసారి కొంచెం మంట వేడి చేసి మళ్ళీ బంద్ చేయాలి పొయ్యి. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఈ ముద్దని చపాతీ ముద్ద అంతా తీసుకొని దాంట్లోనే డైరెక్ట్గా పెట్టేసి చపాతీలాగా ఒత్తాలండి వీడియోలో చూపించినట్టుగా. ఒత్తి అక్కడక్కడ హోల్స్ చేయాలి. ఎందుకంటే దీనిపైన నూనె వేస్తాం కదా, అది కిందికి కూడా వెళ్ళి వెనక పక్కల కూడా మంచిగా కాలుతుంది అనమాట. ఇట్లా తీయాలండి. చపాతీ కర్రతోని ఇట్లా లేపినప్పుడు అది పైకి వస్తేనే దాన్ని తీయాలి. అది ఎల్లక ముందు తీయొద్దు. అట్లనే మళ్ళీ ఇటు సైడ్ కూడా తిప్పేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇక్కడ సైడ్ కూడా కాలవాలి. ఇట్లా కలర్ వచ్చే వరకు మంచిగా కాలవాలండి. క్రిస్పీ అయ్యేలాగా చూసి హై మంట మీదనే కాలుస్తుండాలండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ కానీ మామూలుగా ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా టైం పాస్గా కూడా తినొచ్చు. ఈవినింగ్ టీ తాగేటప్పుడు చాయ్లో తింటే చాలా బాగుంటుందండి. ఇది ఈజీ అండి. 10 నిమిషాలలో ఎవరైనా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను వరలక్ష్మి.